సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిచ్చారని, కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. రామకృష్ణాపురం దగ్గర చావుందండి, సత్యపల్లి కూడా ఓసి3 ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ మన కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి అంటే మన అందరికి సౌమ్యుడు, తెలంగాణ బిడ్డ, అబద్ధాలు చెప్తాడని అనుకోలేదు. స్టేట్మెంట్ ఎవరు చూసినా ఆ స్టేట్మెంట్ చూస్తే ఏమర్థం అవుతుంది మనకి? ప్రైవేటీకరణ ఎక్కడుంది? ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ ఎందుకు చేస్తాము? సింగరేణి ఆస్తి మేము ఎందుకు చేస్తాం? దబాయించి మరి చెప్పాడు. నేను కూడా పొద్దున్న లేవగానే పేపర్ చూసి ఇది ఏదో మారినట్టు ఉంది అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళి చూస్తే ప్రైవేటీకరణ చేయింది